యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా పాటలు పాడి మనం దేవుని మహిమపరిచినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య భాగంలోకి వెళ్తాం. ప్రియమైన దేవుని సంగమా, మనం ఈరోజు అందరం మనం కూడుకొని ఉండటానికి కారణము ఉపవాస ప్రార్థన, ఉపవాస కూటంగా మనం ఉంటున్నాం. అయితే మనం ఉపవాసం ఎందుకు చేయాలి అంటే, ఉపవాసం ఎందుకు చేయాలి, చేయటం వల్ల మనకి ఏమొస్తూ ఉంటుంది, మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనకి జవాబు కూడా బైబిల్ గ్రంథంలో చాలాసార్లు కూడా మనం ఉపవాసం ఉండి కూడా దేవుని యొక్క సన్నిధిలో వారి యొక్క జీవితాలను గడుపుకుంటూ వారి విజయాలు పొందడం మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మనం ఉపవాసం వల్ల అనేకమైన విజయాలు పొందిన వ్యక్తులు మనం చూస్తూ ఉంటున్నాం. మీరు చాలాసార్లు కూడా మాకంటే ఎక్కువగా మీరు ప్రసంగాలు వింటూ ఉంటారు, మెసేజ్ చూస్తూ ఉంటారు రకరకాలుగా. ఏలియా మీరు గమనించినట్లయితే 36 నెలలు దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు ఏలియాను. కానీ ఆయన 36 సెకండ్లు ప్రార్థన చేస్తాడు. 36 సెకండ్లు. ఆ 36 సెకండ్లు ప్రార్థన కంప్లీట్ కాకముందే దేవుని యొక్క ఆజ్ఞ అనేది దిగి వస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, అంటే ఆ ప్రార్థనకి అంత శక్తి ఉన్నదని మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవునితో సావాసం అనేది చాలా విలువైనది. అందుకనే ఉపవాసం మనం ఉన్నప్పుడు దేవునితో సావాసం కలిగి ఉంటాం మనం. అందుకనే చరిత్రలో చాలా విషయాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చరిత్రలో గమనించినట్లయితే ప్రార్థన చేసి దేవుని యొక్క మందిరంలో ఉండి దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని ప్రార్థన చేసి ఆయనకి ఎవరు కూడా జవాబు పొందుకునే వాళ్ళు లేరు. ఒకవేళ కొంత ఆలస్యమైన కూడా టయానికి కంపల్సరీ కూడా దేవుడి యొక్క ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు. అయితే ఈరోజు మనం ఒక వ్యక్తిని నేను పరిచయం చేయాలని నేను అనుకుంటూ ఉన్నాను. మీ అందరికి కూడా ఆల్రెడీ తెలుసు, చరిత్రలో మీరు అనేకమైన సార్లు వింటూ ఉన్నారు. దినవృత్తాంతాల గ్రంథము, 2వ దినవృత్తాంతాల గ్రంథము, మనం ఒక వచనాన్ని చదివి నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. 36వ అధ్యాయము 23వ వచనం. ఈ వచనాన్ని మనం చదవగానే బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అనేది మనకి జ్ఞాపకం వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండుగాక. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే కోరెషు యొక్క కాలంలో మనం చూస్తున్నాం. బబులోను యొక్క సామ్రాజ్యము అయిపోయిన తర్వాత పార్శికుల యొక్క రాజ్యం మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క చరిత్ర మనం గమనించినట్లయితే ఎజ్రా, నెహెమియా, జెరుబాబేలును మనం చూస్తాం. మొట్టమొదటిగా జెరుబాబేలు ఆ యొక్క దేవుని యొక్క మందిరం ఏదైతే సొలొమోను బహుగా అందంగా కట్టించి ఉన్నాడో ఆ యొక్క మందిరము పడిపోయినప్పుడు, ఆ మందిరము చెల్లాచెదురైనప్పుడు, ఆ మందిరం కాల్చబడినప్పుడు దేవుడు కోరెషుని ఎన్నుకున్నాడు. కోరెషుని తర్వాత మనము ఇక కొంచెం ముందుకు పోతే ఆ గ్రంథాన్ని మనం చూడబోతూ ఉన్నాం. నెహెమీయా యొక్క గ్రంథంలో మనం కొన్ని విషయాలను పరిశీలన చేయబోతూ ఉంటున్నాం. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క మందిరం కట్టుటకు దేవుడు ఒక అన్యుణ్ణి ప్రేరేపించాడు. అక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క హిస్టరీని మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా వాళ్ళు 3 సార్లు చెరకు వెళ్ళిపోతూ ఉంటారు బబులోని యొక్క సామ్రాజ్యంకి. అది నెబుకద్నెజరు యొక్క కాలంలో వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు దేవుడు వారిని ఆ యొక్క సామ్రాజ్యం నుంచి, అంటే దేవుని యొక్క సన్నిధి నుండి ఆ యొక్క బబులోని సామ్రాజ్యం తీసుకువెళ్ళాడంటే దేవుని యొక్క మాటలకు, దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూపించారు. మొట్టమొదటి కారణము అవిధేయత చూపించారు కాబట్టి వారు ఎక్కడికి వెళ్ళారటండి, బబులోని యొక్క సామ్రాజ్యానికి వెళ్ళటం కారణం అయ్యారు. బబులోని సామ్రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆ బబులోని సామ్రాజ్యం అయిపోద్ది, వాళ్ళకి టైం అయిపోయిన తర్వాత పార్శికులు పరిపాలన చేస్తూ ఉంటారు. పార్శికులు పరిపాలన చేసిన తర్వాత దేవుడు మరలా వారిని ప్రేరేపించి కోరెషుని ఏర్పరచుకుంటూ ఉంటాడు.
కోరెషుని ఏర్పరచుకున్న తర్వాత కోరెషు యొక్క కుమారుడు అసహర్ష మనం చూస్తూ ఉంటాం నెహెమ్యా గ్రంథంలో. ఈ విధంగా వాళ్ళు ఆ యొక్క దేవుని యొక్క మందిరం కట్టడకు దేవుడు ఏదో ఒక విధంగా వారిని ప్రేరేపిస్తూ ఉంటాడు, ఏదో ఒక విధంగా వారిని దర్శిస్తూ ఉంటాడు. మీరు అదే పైన 2-3 వచనాలు గమనించినట్లయితే 70 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఆ యొక్క ప్రాంతం నుండి, ఆ చెర నుండి విడిపిస్తానండి ఇర్మీయా యొక్క ప్రవక్తతో దేవుడు మాట్లాడిన మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, మనం నెహెమ్యా గ్రంథం మనం గమనించినట్లయితే ఇక్కడ క్లియర్గా దేవుని యొక్క మందిరము చల్లా చెదిరైపోయింది, దేవుని యొక్క సన్నిధి మరలా మనం అట్టుకోవాలనే విషయాలను నెహెమ్యా తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, మనం గమనించినట్లయితే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. అకలియా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20 సంవత్సరంలో కీసోను మాసం నేను కూషోను కోటలో ఉండగా నా సహోదరులు అననీయకుడు యూదులో కొందరు వచ్చిరి. యెరూషలేము పట్టబడిన శేషం తప్పించుకుని యూదులను గురించి యెరూషలేము గురించి నేను వారిని నడగా వారు చెరపట్టిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుశ్రమలు నిందలను పొందుచూ ఉన్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారంలో పడదోయబడిందని దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడిన నాతో చెప్పిరి. ఈ మాట విన్నప్పుడు నేను కూర్చుని వేడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశముల దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవాతి దేవుడు ఏ విధంగా దర్శిస్తూ ఉన్నాడు చూడండి. నెహెమ్యా కబ్బారు, ఒక రాజు దగ్గర ఆయన కప్పందించేవాడు. ఈ యొక్క మనం గమనించినట్లయితే బ్యాక్గ్రౌండ్ హిస్టరీ 125 సంస్థానాలకి ఒక రాజు కింద కప్పు బేరర్గా అంటే కప్పందించే వ్యక్తిగా ఈ నెహెమ్యా ఉన్నాడు. ఈ వ్యక్తి అయితే ఈ వ్యక్తి తన యొక్క సహోదరులు వచ్చారు. యెరూషలేము పట్టణం అనేది కాలిపోయింది, యెరూషలేము పట్టణం అనేది చల్లాచెదిరైపోయిందని ఒక వ్యక్తి తప్పించుకొని వస్తూ ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చూడండి ఏమంటున్నాడో, ఆ మాటలు వినగానే ఆ మాటలు వినగానే నేను ఏమన్నాటండి దుఃఖముతో ఉపవాస మాట ఆయన ఉండి ప్రార్థన చేశాడట. మనం ఉపవాసం చాలాసార్లు ఉంటాం, రకరకాలుగా ఉపవాసం ఉంటాం. ఒకవేళ మనం 10th క్లాస్ చదివితే 10th క్లాస్ పాస్ కావాలని, లేదంటే డిగ్రీ చదివి డిగ్రీ పాస్ కావాలని, లేదంటే ఆస్తి కావాలంటే ఆస్తి పాస్ కావాలని, లేదా రకరకాలుగా చెప్తూ ఉంటాం. కానీ దేవుని మందిరము గురించి ఈ నెహెమ్యాకు ఏం తక్కువ లేదు. ఇక్కడ నెహెమ్యాకు అప్పందిస్తున్నాడు, రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నాడు, సమస్తమును కలిగి ఉన్నాడు. కానీ తన ప్రజల గురించి ఆయన చూసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే మనం యూదులు చాలా ప్రాముఖ్యమైన వారు, దేవుని యొక్క మందిరానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు ప్రత్యేకమైన నేను మీ మధ్యనే ఉంటాను, ఇదిగో సొలొమోను యొక్క మందిరం కట్టించబోతూ ఉన్నాడు, ఇక దావీదు నువ్వు కట్టవసరం లేదు, ఎందుకనంటే నువ్వు చాలామంది చంపావు కాబట్టి ఇక నువ్వు కట్టవద్దు, నీ కుమారుడే కడతాడు, దాంట్లో నేను నివసిస్తాను, నా యొక్క ప్రసన్నత ఉంటుంది అన్నప్పుడు ఆ యొక్క సొలొమోను ద్వారా అందమైన మందిరాన్ని కట్టించినప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మందిరం కూడా చల్లా చేరుకుని కాటమైందంటే దేవునికి అవిధేయతలు చూపించినట్టు, దేవుని యొక్క మాటలను వాళ్ళు లక్ష్య పెట్టకుండా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ నెహెమ్యా ప్రార్థన చేస్తున్నప్పుడు చూడండి, మనం ఒకవేళ ఈ ప్రార్థన మనం చదివినట్లయితే 4 నిమిషాల్లో చదవచ్చు. 4 నిమిషాల్లో 4 వచనాల్లో ఆయన ప్రార్థన ముగిస్తూ ఉంటాడు. అదే 2వ అధ్యాయం మనకు వచ్చినట్లయితే ఒకే ఒక్క మాట అనుకుంటూ ఉంటాడు, ఆకాశములో ఆ దేవునికి విజ్ఞాపన చేసి తిని ఇదిగో ఈ మనుషుని యందు నాకు దయ పుట్టించినట్లు చేయి దేవా అన్నప్పుడు వెంటనే అక్కడున్న రాజు అంటూ ఉంటాడు, నువ్వేం కోరుతున్నావు నెహెమ్యా, నువ్వేం కోరుతున్నావు, అసలు ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు, ఎందుకు నువ్వు దుఃఖంతో ఉన్నావు, ఎందుకు వికారంతో ఉన్నావు, నువ్వు మొన్నటిదాకా బాగానే ఉన్నావు కదా, నువ్వు మొన్నటిదాకా నాకు ద్రాక్షరసం ఇస్తున్నావు కదా, మొన్నటిదాకా భోజనం సిద్ధపరుస్తున్నావు కదా, ఎందుకు మౌనంగా ఉన్నావు అన్నప్పుడు ఆయన చెప్తున్న మాటలు చూడండి. అయ్యా, నా పితరుల పట్టణము సమాధులైన ఆ పట్టణం కాలిపోయింది, ఆ పట్టణం చల్లా చెదిరైపోయింది, ఆ పట్టణాన్ని నేను కట్టించుకోవాలి, ఆ మందిరాన్ని బాగు చేసుకోవాలి, నాకు సమయం ఇవ్వండి, నాకు సహాయం చేయండి అని వేడుకున్నప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనుషుల వైపు చూడలే, మొట్టమొదటిగా దేవుని వైపు చూశాడు. దేవుని వైపు చూసి ఆయన ప్రార్థన చేశాడు, దేవాతి దేవుడి వైపు చూశాడు. అందుకనే ఆయన ఎన్ని దినాలు ప్రార్థన చేశాడో తెలియదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అక్కడ ఆకాశం వదిలి దేవాదేవుడు మహాదేవుడైన ఆ యొక్క యెహోవా వైపు చూసి ఆయన ప్రార్థన చేసినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన దేవుని వైపు చూశాడు. మనం చాలాసార్లు కూడా మనుషులు మనకు సహాయం చేస్తూ ఉంటారు. చాలాసార్లు కూడా ఎవరైనా డబ్బు ఉన్నా, లేకపోతే ఎవరైనా పలుకుబడి ఉన్నా కూడా, ఏదైనా జాబ్ కావాలన్నా కూడా వాళ్ళ దగ్గరికే వెళ్తాం మొట్టమొదటిగా ప్రాధాన్యత. కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు, నిన్ను ఎన్నుకున్న దేవుడు, నిన్ను ఏర్పరచుకున్న దేవుడు, నువ్వు మంచి స్థానంలో ఉన్నప్పుడు ఆ స్థానాన్ని జ్ఞాపకం చేసుకోకుండా నువ్వు లోకం వైపు చూస్తూ ఉంటాం చాలాసార్లు కూడా. కానీ నెహెమ్యా ఆ స్థానంలో ఉండి కూడా, ఆయన ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా దేవునికి మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇచ్చాడు.
మన ఇంకా కొన్ని వచనాలు మనం గమనించినట్లయితే చూడండి ప్రియమిత్రుడా, అట్లుండగా ఆకాశమందు దేవా యెహోవా భయంకరమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. దేవుని ఎట్లా స్తుతిస్తూ ఉన్నాడు చూడండి, దేవుడు ఏ విధంగా గణపరుస్తూ ఉంటున్నాడు. ఆయన ఉన్నదేమో పారసీకుల యొక్క దేశంలో ఉన్నాడు, ఆయనకి భాష తెలుసు, అన్నీ తెలుసు, కానీ విగ్రహారాధన అయినా కూడా ఆయన మాత్రము దేవునికి ప్రత్యేకతను ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ దేవుని మీద ఆనుకున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం, దేవునితో సావాసం కలిగి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మన అవసరతలను మనం చాలాసార్లు కూడా చెప్పుకుంటూ ఉంటాం ఇతరులకి. కానీ ఈ వ్యక్తి, మీరు యూదుల గురించి బాగా మీరు స్టడీ చేస్తే ఎవరైనా సరే దేవుని ఎప్పుడు కూడా త్రోసిపుట్టలేదు. మీరు ఒకవేళ బబులోను చెరలకు వెళ్ళిన దానియేలే కానీ, షడ్రక్ మెషక్ అబేద్నెగోలే కానీ, వాళ్ళందరికీ కూడా దేవునికి మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇచ్చినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. దానియేలు కూడా 3 సార్లు ప్రార్థన చేయడం కారణము దేవాది దేవుడికి మొట్టమొదటి స్థానం ఇచ్చాడు కాబట్టి అతను ఏ విధంగా అయినా సరే సింహాల బోన్లో, లేకపోతే ఏ విధంగా చంపాలో, లేకపోతే ఏ విధంగా అయినా సరే అతని మీద ఒక నింద మోపి ఏదో ఒకటి చేయాలని పూనుకున్నారు. అందుకనే దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి ఆ యొక్క సింహాల బోన్ నుంచి అతన్ని విడిపించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా ఈ వ్యక్తి కూడా చూడండి, ఈ వ్యక్తి దేవుని వైపు చూసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దేవాది దేవుణ్ణి ఆయన వైపు చూస్తూ, మరి ఆయన చేసిన యొక్క ఇంకొక పని ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనట తన పాపమును కాదు కానీ తన యొక్క ఇశ్రాయేలు ఎవరైతే ఉన్నారో వారందరి పాపాలను ఒప్పుకున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అదే మనం 6వ వచనం మనం గమనించినట్లయితే, అన్న చదవండి అన్న 6వ వచనం. చూడండి, ఇక్కడ తన యొక్క పాపములు మొట్టమొదటిగా తన యొక్క ఇశ్రాయేల్ జనాంగం పాపలు ఒప్పుకుంటూ, తర్వాత తన యొక్క పాపములు ఒప్పుకుంటూ, అంటే మనం దేవుని నుండి మనం జవాబు పొందుకోవాలన్నా, లేకపోతే దేవుడు మనతో ఉండాలన్నా మొట్టమొదటి మనలో ఏముండకూడదు అంటే పాపం అనేది ఉండదు, కల్మషం అనేది ఉండకూడదు, అడ్డుగోడ అనేది ఉండకూడదు. అందుకనే మనం ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసము దేవునితో సావాసం చేస్తూ ఉంటాం, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనం దేవునికి చెప్పుకుంటాం, ప్రభువా ఇది నా పరిస్థితి ఇలా ఉన్నదని. ఇక్కడ నెహెమియా వారెవరి గురించో మాట్లాడుతూ ఉన్నాడు. తన యొక్క ప్రజలను చూడండి, తన పాపాలు ఇతను ఒప్పుకుంటూ ఉన్నాడు. మీరు గమనించినట్లయితే ఇక్కడ మనం కింది వచ్చిన మనం గమనించినట్లయితే మళ్ళీ నెహెమియా ఏమంటాడు తెలుసా, అయ్యా నువ్వు చెప్పింది కరెక్టే, ఏంటో తెలుసా, నువ్వు పురాతన కాలంలో ఒక విషయం చెప్పావు, నా ఆజ్ఞలు అనుసరించి నా మాటలు విని నువ్వు ఒకవేళ నన్ను అనుసరించి నా ఆజ్ఞలు విన్న ఎడల మిమ్మల్ని ఈ బూదిగంతల వరకు ఎక్కడున్నా కూడా మరలా తీర్చుకొచ్చి మళ్ళీ నేను ఎరిష్టం నిలబెడతాను. ఎప్పుడైతే నా మాటలను మీరు వినరో మిమ్మల్ని నేను శత్రువుల చేతికి అప్పగిస్తానని ఇదే అధ్యాయంలో ఇదే వచ్చిన మన కింద చూస్తూ ఉంటాం. వారు చేసిన యొక్క పాపాన్ని గుర్తించలేకపోయారు, వారు చేసిన యొక్క తప్పును వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. కానీ నెహెమియా చూడండి, దేవుని యొక్క సన్నిధి కొరకు ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడో, దేవుని యొక్క సన్నిధి కొరకు దివారాత్రులు ఆయన యొక్క సన్నిధిలో ఆయన ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మనం 1 గంట ప్రార్థన చేస్తాం, లేదంటే ఇంకొక అరగంట ఎక్కువ చేస్తూ ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో ఏమైనా చెప్తూ ఉంటున్న మాట చూడండి, నీ సన్నిధిలో దివారాత్రులు నీ దాసుడైన ఇశ్రాయేలు పక్షమునగా ప్రార్థన చేసినట్టుండో. దివారాత్రులు ఎన్ని దినాలు చేశాడో కూడా తెలియదు. కొంతమంది అంటూ ఉంటారు స్కాలర్స్ 100 దినాలు చేశాడని, కొంతమంది 90 దినాలని, కొంతమంది 50 దినాలని, 21 దినాలని, 7 దినాలని రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ దివారాత్రులు చేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కొన్ని దినాలు ఆయన ఉపవాసంతో, దుఃఖంతో, వేదనతో ఉన్నాడు కాబట్టి ఆయనకి జవాబు వచ్చింది, ఆయనకి సమాధానం వచ్చినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. నెహెమియా అనగానే కంఫర్ట్, ఓదార్చాడు దేవుడు, ఓదార్పు దేవుడు ఆయనను ఎన్నుకున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే ఇక్కడ నెహెమియా ఆయన గురించి ఏం ప్రార్థన చేయట్లేదు, తన కుటుంబం గురించి ఏం ప్రార్థన చేయట్లేదు, తనకేం సంఘం ఏం లేదు, తన యొక్క రాజ్యంలో రాజభోగాలు అనుభవిస్తూ ఉంటున్నాడు. కానీ తన యొక్క పితరుల యొక్క పట్టణం కాలిపోయింది, ఆ మందిరాన్ని, ఆ యొక్క గోడను కట్టించడానికి ఆయన వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి వ్యక్తిని మనం ఏ విధంగా వర్ణించగలుగుతాం? ఆయన మన గురించి ఆయన ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం. అంటే ఇశ్రాయేలు గురించి ఆయన చేసినట్లు మనం చూస్తున్నాం. తన తర్వాత తన యొక్క ఇంటి యొక్క పాపాలను కూడా ఒప్పుకున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం.
అంటే దేవునికి విరోధంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మనం ఇంకా హిస్టరీలో మనం గమనించినట్లయితే విగ్రహారాలు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. బబులోను చెరలకు వెళ్ళినప్పుడు ఇర్మియా ప్రవచిస్తూ ఉంటాడు, యేస్కేలు ప్రవచిస్తూ ఉంటాడు, ఈ యొక్క నెహెమీయా, హగ్గయి కూడా ప్రవచనం చెప్తూ ఉంటారు. ఎందుకంటే దేవుని మందిరమును కట్టుకోకుండా వాళ్ళు వారి ఇండ్లను కట్టుకోవడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు. అందుకనే వాళ్ళు దేవుని యొక్క సన్నిధిని కోల్పోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ నెహెమీయా మాత్రము దేవుని మందిరం కొరకు ఆయన దుఃఖించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని మందిరం కొరకు ఆయన అంగలార్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే ఇక్కడ మనం గమనించినట్లయితే మోసే యొక్క కట్టడాలను కూడా వారు మీరినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం 10వ వచనం మనం గమనించినట్లయితే, చెత్తగించము, నీవు మహాప్రభావం చూపి నీ బాహుబలం చేతను విడిపించి నీ దాసులకు ఈ జనులను వీరే, నీ జనులు వీరే అంటూ ఉన్నాడు. ఇక్కడ నీ జనుల గురించి ఆయన తెలియపరుస్తూ ఉంటున్నాడు. నెహెమీయా ఉపవాసం ఉన్నది తన యొక్క వ్యక్తిగతం గురించి కాదు, నెహెమీయా తన యొక్క ఇంటి గురించి కాదు ఉపవాసం ఉంది. దేవుని యొక్క మందిరం కాలిపోయిందని, దేవుని యొక్క మందిరం చల్లా చెదిరైందని, దేవుని మందిరంలో సమస్తమును కూడా నెబుకద్నెజరు అదేవిధంగా వచ్చిన రాజులందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధ్వంసం చేసుకొని తీసుకువెళ్ళారో వాళ్ళ గురించి ఆయన ప్రార్థన చేసినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. నెహెమీయా చూడండి ఎంత అద్భుతమైన ప్రార్థన. ఆ ప్రార్థనకు జవాబు మనం 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే అక్కడ వెంటనే మనకు జవాబు వచ్చినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే నెహెమీయా మనుషుల వైపు చూడలేదు, కానీ దేవుని వైపు చూసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. నెహెమీయా అక్కడ రాజుగా ఉన్నాడు కదా, ఇక రాజుని అడిగితే బాగుంటుంది కదా అని అనుకోలేదు. ఒకవేళ నేను ఇంత అధికారంలో ఉన్నా కదా, ఇక నేను రాజుకు తెలియకుండా తాకిదురు రాసుకొని ఏదో ఒకటి మనం పంపిద్దామని దొంగసాటంగా అనుకోలేదు. కానీ దేవుడికి మొట్టమొదటిగా స్థానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి ఆయనే అదే 11వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ కింది భాగంలో, ఈ మనుషుడు నా యందు దయ పొందినట్లు అనుగ్రహించమని నేను బతిమాలు కొంచున్నాను అని ప్రార్థించి నేను రాజుకు గిన్నెను అందించేవాడనే ఇంటిని. రాజుకు గిన్నె అందించే వ్యక్తిగా ఉన్నాడు. ఇది వ్యక్తిగతంగా మనం రాజుకు గిన్నె అందించేవాడంటే ఆయన రాజు తాగక ముందు ఏదన్నా పలహారం తీసుకొచ్చినా లేకపోతే ఆహారం తీసుకొచ్చినా కూడా మొట్టమొదటిగా నెహెమీయా మాత్రమే అది రుచి చూడాలి, నెహెమీయా మాత్రమే అది తిని అది బాగుంది అని అంటే మాత్రమే రాజు వచ్చి అది తినేవాడు. అంటే అంత స్థానంలో ఉండి కూడా ఆయన ఆ రాజుకు చెప్పకుండా దేవుని మీద ఆధారపడి ఉన్నాడంటే నెహెమీయా దేవుని యొక్క మందిరం గురించి, దేవుని యొక్క ప్రజల గురించి ఎంత ఇష్టం కలిగి ఉన్నాడో, ఎంత భక్తి కలిగి ఉన్నాడో, ఎంత యథార్థ కలిగి ఇక దేవుని మందిరం నా ప్రజలు కదా, ఇక దేవుని మీద ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకనే దేవుని యొక్క మందిరం గురించి మనం ఏ విధంగా ఉన్నాం, దేవుని యొక్క మందిరము కొరకు ఇతను ప్రార్థన జీవిస్తూ ఉంటున్నాడు. మనము కూడా ఏ విధంగా మన యొక్క మందిరము కొరకు ఏ విధంగా అంగలారుస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క మందిరం లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా? మనకు ఒక ఇల్లు లేదనుకోండి, మనం ఎక్కడ పడుకుంటాం? బస్ స్టాండ్లో పడుకోవాల్సి వస్తుంది, లేదా ఇక రైల్వే స్టేషన్లో పడుకోవాల్సి వస్తుంది, లేదా ఇంకెక్కడికో పోవాల్సి వస్తుంది. ఇంకెన్నాళ్ళు మనం అక్కడ తిరుగుతూ ఉంటాం. ఒకవేళ మన ఇల్లు ఉందనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది, మన ఇంట్లో ఏం లేకపోయినా పర్వాలేదు. ఆ విధంగా ఊహించుకున్నాడేమో ప్రియమైన దేవుని బిడ్డ. దేవుని యొక్క మందిరము కూలిపోయినప్పుడు ఇప్పుడు కూడా ప్రస్తుతానికి కూడా ఆ యొక్క గోడ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క మందిరంలో ఆ యొక్క జవాబు ఎలా వచ్చిందో మనం చూద్దాం. అదే 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే అక్కడ 2వ వచనం, నెహెమీయా గ్రంథం 2వ వచనం. నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి రాజు చిరంజీవి యగును గాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోవునా అని రాజుతో అంటిని. చూడండి, ఇక్కడ క్లియర్గా మనకి అర్థమవుతుంది ఏంటంటే ఈ నెహెమీయా మరలే రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రార్థనకు జవాబు పొందుకుంటూ మనం చూస్తూ ఉన్నాం. మనం ఒకసారి గమనించినట్లయితే అసలు ఈ పరిస్థితిని ఎందుకు దేవుడు తీసుకొచ్చాడు నెహెమీయా దగ్గరికి? వేరే వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చుకోవచ్చు కదా, లేకపోతే నెహెమీయా దగ్గరికి ఎందుకు ఆ యొక్క అనని అనే వ్యక్తి వచ్చి ఉన్నాడు అని మనం రకరకాలుగా ఆలోచిస్తే
దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మొట్టమొదటిగా జెరుబాబేలు యొక్క నాయకత్వంలో పునాదులు వేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా ఎజ్రా యొక్క నాయకత్వంలో ఆయన ధర్మశాస్త్రం చదివినట్లు మనం చూస్తూ ఉంటున్నాం, చదివి వినిపించినట్లుగాను. నెహెమీయా యొక్క నాయకత్వంలో ఆయన పడిపోయిన యొక్క గోడలను నిలబెట్టినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మనము నెహెమీయా గ్రంథాన్ని మొత్తం మనం గమనించినట్లయితే 13 అధ్యాయాలు మనం 2 భాగాలుగా చేస్తే 1 నుంచి 6 అధ్యాయాలకు కూడా పడిపోయిన గోడ గురించి వివరిస్తూ ఉంటుంటాయి. అదే 8 నుంచి 13 వచనాలకు కూడా ఆత్మీయ జీవితంలో ఎవరైతే పడిపోయి ఉన్నారో, ప్రాకారాల్లో ఎవరైతే కూలిపోయి ఉన్నారంటే ఆత్మీయంగా వాళ్ళందరూ లేవనెత్తడానికి ఎజ్రాను దేవుడు ఎన్నుకున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడంటే, దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడంటే దేవుని యొక్క ప్రణాళికలో ఉద్దేశంలో మనం ఉన్నామని అర్థం. అందుకనే నెహెమీయా దగ్గరికి ఈ వ్యక్తినే పంపించడం మన కారణం చూస్తూ ఉంటున్నాం. ఆ వ్యక్తిని మనం పంపించినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే అక్కడ నెహెమీయా ఆ బాధతో వ్యాధితో ఉన్నప్పుడు, అంటే ఆ వికారంతో ఉన్నప్పుడు ఆయన దేవుని యొక్క సన్నిధిని దేవునికి ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు ఏమంటే గమనించాడు, నెహెమీయా ఎందుకు నువ్వు ఇలా ఉన్నామంటే నీకేం వ్యాధి లేదు కదా, నీకేం బాధ లేదు కదా అన్నప్పుడు, అయ్యా ఇదిగో మేము ఎంతగానో ఇష్టపడ్డ ఆ పట్టణము ఒక్కసారి రాజు, అయ్యా మా యొక్క పట్టణం అంతటి కూడా చల్లా చెదిరైపోయింది, మా యొక్క పట్టణం అంతటికి కూడా ఇస్లాం కాలిపోయింది అని చెప్పినప్పుడు నీవేమి అడుగుతూ ఉన్నావు, నీకేం కావాలి అన్నప్పుడు ఆయన అంటూ ఉంటాడు, ఆ పట్టని కట్టించుకోవడానికి నాకు సెలవు ఇవ్వమని అడుగుతూ ఉంటున్నాడు. చూడండి, ఒక అన్యరాజును దేవుడు ప్రేరేపిస్తే, అన్యరాజును దేవుడు మందిరం కట్టుటకు ఆయన ఇష్టపడని మనం చూస్తాం. అంటే ఇక్కడ మనము దేవుని యొక్క మందిరము కొరకు, దేవుని యొక్క సన్నిధి కొరకు, దేవుని యొక్క ప్రసన్నత కొరకు మనం దేవుని యొక్కకు వచ్చినప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థనను కంపల్సరీ ఆలకిస్తూ ఉంటాడు. మనం ఏ పరిస్థితిలో వచ్చినా కూడా, మనం ఎలా ఉన్నా కూడా ఆయన మనం చూడడం. కానీ దేవుని సన్నిధికి మనం ఆయనకు మనస్ఫూర్తిగా వచ్చినప్పుడు, మనం ఆయన్ని మనం ఆరాధిస్తూ, ఆయన విశ్వసిస్తూ ఉన్నప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనకు జవాబు ఇవ్వకోకుండా ఉండడం. 11 వచనాలు అయిపోయిన తర్వాత మనం కిందికి వస్తే ఆ వచనాల్లో మనం గమనించినట్లయితే వెంటనే ఆమె అక్కడ రాణి ఉంటుంది. ఆ రాణి ఉంటే నువ్వు ఎన్ని రోజులు పడుతుంది నువ్వు అక్కడికి వెళ్ళటానికి, ఎన్ని దినాలు పడుతూ ఉంటుంది అని అడిగినప్పుడు ఆయన పలానా దినాలు కాదు కానీ నాకు ఇవ్వండి అన్నప్పుడు సరే నువ్వు వెళ్ళు అని ఆయన వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. అంటే దేవుని మందిరం మీద ఎంత ఇష్టం కలిగి ఉన్నాడనేది మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క సన్నిధి అంటే ఎంత ప్రాముఖ్యతనిస్తూ ఉంటున్నాడు మనం చూస్తూ ఉంటున్నాం. మన కుటుంబాన్ని మనం కట్టుకుంటాం, మన బంధువులు మనం కట్టుకుంటాం, మన యొక్క ఏదో అవసరం మనం తీసుకుంటూ ఉంటాం. ఏదన్నా మనం కొనాలన్నా, బంగారం కొనాలన్నా, ఏదో ఆస్తి కొనాలన్నా, ఏదన్నా కొనాలన్నా ఎంతో మనం దానిగా మనం అది మన దక్కిన దాకా దానికోసం పోరాడుతూనే ఉంటాం. కానీ ఈ నెహెమీయా మాత్రము దేవుని యందు భయభక్తులు ఉన్నాడు కాబట్టి, దేవుని గురించి, దేవుని యొక్క ప్రణాళిక దేవుడే ప్రేరేపించాడు కాబట్టి ఆయన ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే ఆ ప్రార్థనకు జవాబు వచ్చినట్లు మనం చూస్తున్నాం. 4వ వచనం మనం గమనించినట్లయితే, అప్పుడు రాజు ఏమి కావాల్సి నీవు మనవి చేయొచ్చు ఉన్నప్పుడు నేను ఆకాశంలో దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల మా పితల సమాధులుండు పట్టణం తిరిగి కట్టించునుగాక అని చెప్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. మరలా నేను యూదా దేశానికి వెళ్ళి ఆ యొక్క పట్టణాన్ని కట్టుకుంటానని తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఈరోజు మనకు కూడా మందిరం లేదు. మనము ఏ విధంగా స్పందిస్తూ ఉంటున్నాం? మనం కూడా మందిరం కొరకు మనం ఏ విధంగా దేవుని అడుగుతూ ఉంటున్నాం? ఇక్కడ నెహెమీయా అయితే ఎవరో వచ్చి చెప్తే మనకు అర్థమవుతూ ఉంటుంది, కానీ మనం ఆ మందిరంలో నివసిస్తూ ఉంటున్నాం, ఆ మందిరంలోనే మనం ఉంటూ ఉంటున్నాం. ఆ మందిరం కావాలి మనకి. దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించాలి. మనం అందరం కూడా, మన కుటుంబం అంతటి కూడా దేవుని ఆరాధించాలి, గణపరచాలి, కొనియాడాలి, కీర్తించాలి అని మనం అనుకుంటూ ఉన్నాం. మనము నెహెమీయాలాగా ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉన్నామా? మనం ముందుగా ప్రశ్న వేసుకున్నాం, ఉపవాసం మనం ఎందుకు ఉండాలి? ఉపవాసం ఉండటం వల్ల మనకేం వస్తుంది? ఉపవాసం ఉంటే మనకి ఏం జరుగుతుంది? ఆ మేలేంటి? నెహెమీయా యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. నెహెమీయా ఎవరో చెప్తేనే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఉన్నత స్థానంలో ఉన్నాడు. ఆయనకు అన్ని సమస్తమును కూడా కలిగి ఉన్న అయినా కూడా దేవుని మందిరము గురించి కొన్ని దినాలు రాత్రి పగలు కూడా ఆయన ఉపవాసం ఉన్నాడట, దుఃఖిస్తూ ఆయన ఉన్నట్లు మనం చూస్తున్నాం. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు అడుగుతూ ఉన్నాడు, నేను ఎప్పుడు చూడలేదయ్యా నిన్ను, ఇంత విచారంగా ఉంటావు నువ్వు, ఎందుకు ఇంత దుఃఖంతో ఉన్నప్పుడు ఆయనలో చాలా బాధ కలిగింది. ఎందుకంటే
దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు, దేవుని యొక్క సన్నిధి అనుభవించిన వాళ్ళు, దేవుని యొక్క ప్రసన్నతను మనం చూసిన వ్యక్తి నెహెమియా. దేవుని యొక్క మాటలు విన్నాడు నెహెమియా. వెళ్ళినప్పుడు ఫస్ట్ సారి వారు బబులోను రాజులకు వెళ్ళినప్పుడు 40,000 మందిని నెబుకద్నెజర్ తీసుకువెళ్తూ ఉంటాడట. మేబీ నెహెమియా చెరలో పుట్టి ఉండొచ్చేమో తెలియదు, కానీ ఆయన విని ఉంటాడు దేవుని యొక్క సన్నిధిని గురించి, దేవుని యొక్క మందిరం గురించి వింటూ ఉంటాడు. మీరు సొలొమోను యొక్క జీవిత చరిత్రలు మనం గమనించినట్లయితే చాలా అందమైన మందిరం కట్టినట్లు ఉంటుంది. చాలా అందమైన మందిరం, ఎందుకంటే మహాజ్ఞాని కదా ఆయన, అద్భుతమైన జ్ఞాని కదా ఆయన. ఆయన దేవుని యొక్క ప్రత్యక్షతను చూసి ఆ మందిరం కట్టి ఉన్నాడు. ఆ మందిరం కూలిపోయింది. ఆ మందిరం కూలిపోయినప్పుడు ఈ వ్యక్తి ఎంత దుఃఖంతో ఉన్నాడు, ఎంత వేదనతో ఉన్నాడు. అందుకనే ఆయన దేవుని వైపు చూసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా మనం తన యొక్క పాపాలు ఒప్పుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. తనతో పాటు ఉన్న తన యొక్క కుటుంబం పాపాలు కూడా ఒప్పుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే మొట్టమొదటి స్థానము దేవునికి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ వార్త వినగానే, ఆ యొక్క మాటలు చెవినబడగానే నెహెమియా వెంటనే ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. ఆ మాటలు వినగానే, దేవుని యొక్క సన్నిధి గురించి వినగానే, అంటే దేవుడు ఎంత ప్రేరేపించిండో మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుడు ఎంతగా అతను దర్శించిండో మనం చూస్తూ ఉన్నాం. దేవునితో ఎంత సావాసంతో ఉన్నామో, అంత బాధగా ఉన్నదో చూద్దాం ఆయన యొక్క జీవితంలో. కారణం అంటే ఆయన ప్రేమించిన మందిరంగా ఉన్నది. దేవుడు ఇశ్రాయేలు కొరకు ఆయనను చూడరు అన్నప్పుడు, లేకపోతే దేవుని మనం ఏ విధంగా కలుసుకుంటామంటే ఆయన గుర్తుగా చెప్పింది, ఇదిగో ఆ మందిరంలో నా యొక్క ప్రసన్నత ఉంటూ ఉంది. దేవుడు సొలొమోను యొక్క రాజుతో చెప్పుకున్నాడు. అదే మందిరము కూలిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ మందిరమును మళ్ళీ నెహెమియా కట్టించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనము ఏ విధంగా ఉన్నాం, మనం పరిశీలన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న దేవా, నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి కృతజ్ఞతలకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నెహెమియా అయితే ప్రభువా ఆ యొక్క మాట వినగానే తండ్రి, అయ్యా మన పితరుల పట్టమైన సమాధుల పట్టమైన ఆ పట్టణము అగ్ని చేత కాల్చబడింది. అయ్యా, మీ శ్రమల్లో బాధల్లో తప్పించుకొని వచ్చాం. నెహెమియా, నువ్వైతే బాగానే ఉన్నావు, రాజభోగాలు అనుభవిస్తూ ఉంటున్నావు. నీకేముందులే, మన కుటుంబంలో బంధువులందరూ కూడా చల్లాచెరి వెళ్ళిపోయారు, కొంతమంది అక్కడ చనిపోయారు, ఆ యొక్క గోడలన్నీ కూలిపోయాయి. ఇక మనకి శత్రువులు ఎవరు వచ్చినా కూడా ఇంకేమైనా తీసుకుపోవచ్చు అని అతనితో చెప్పినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కొన్ని దినాలు వేడ్చినట్లుగాను, ఉపవాసం దుఃఖించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వేదనతో, బాధతో ఆయన రోజులతో ఆకాశం ముందు దేవుడి వైపు చూశాడు, మనుషుల వైపు చూడలేదు. కారణము, ఆ దేవుడు మనకి సమాధానం ఇస్తాడు. ఆ దేవుని యొద్ద మనకి సమాధానం దొరుకుతుంది. ఆయన సహాయం చేస్తాడు. ఎందుకంటే మన పితరులకు చాలా అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకారం చేశాడు. అందమైన మందిరములు కట్టుటకు సొలొమోను ఏ విధంగా ప్రేరేపించాడో, ఏ విధంగా జ్ఞానమిచ్చి అద్భుతంగా వర్ణించి ఆయన కట్టించి ఉన్నాడో ఆ మందిరాన్ని, మనకు కూడా సాయం చేస్తాడంటూ దేవుని వైపు చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని వైపు చూశాడు కాబట్టి రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజు అడుగుతున్నాడు, నెహెమియా ఏమైంది, నీకు ఇంత దుఃఖంగా ఉన్నావు, ఎందుకు ఇంత బాధతో ఉన్నావు, ఏమైనా వ్యాధి ఏమైనా వచ్చిందా నీకు? అయ్యా, నాకేం రాలే, నేను మంచి ఆరోగ్యంతో ఉన్నాను అని అంటూనే, ఎందుకు నువ్వు దుఃఖంతో ఉన్నావు నెహెమియా అన్నప్పుడు, అయ్యా మా పితరులు సమాధులైన ఆ పట్టణము కాలిపోయిందయ్యా, దాన్ని మరలా నేను కట్టించుకోవటానికి నీ పర్మిషన్ కావాలి. ఆకాశం మీద దేవునికి నేను ప్రార్థన చేశాను, నీ యందు దయ పుడితే నేను ఆ మందిరాన్ని కట్టించుకుంటానప్పుడు, సరే ఎన్ని దినాలు పడుతుందో వెళ్ళు అని నెహెమియాను పంపించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మనల్ని మనం పరిశీలించుకుందాం. మనము ఉపవాసాలు ఉన్నప్పుడు ఏ విధంగా మనం దేని కొరకు ఉపవాసం ఉంటూ ఉన్నాం, దేవుని సన్నిధి కొరకు ఉంటే. అందుకనే యేసయ్య కూడా చెప్పాడు చాలాసార్లు, నా నిమిత్తము, నా కొరకు ఎవరైతే తన యొక్క జీవితాన్ని త్యాగం చేస్తారో వారు తన కుటుంబాన్ని, తన యొక్క ఇంకా భవిష్యత్తులో వారు అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు, పరలోక రాజ్యం వారికి ఇవ్వబడుతుందని. మరి నువ్వు దేవుని యొక్క మందిరం గురించి నువ్వు ఏ విధంగా ఉన్నావు? అంగలారుస్తూ ఉన్నావా? నువ్వు దేవుని మందిరం గురించి ఆలోచిస్తూ ఉన్నావా? దేవుని మందిరం గురించి అసలు నీకు ఆలోచన వచ్చిందా, రాలేదా? దేవుని మందిరం గురించి ఆలోచన కలిగి ఉన్నావు. తండ్రి, మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు కృతజ్ఞత, నీకు స్తోత్రాలు.
వారి హృదయంలో భద్రపరచమంటూ నెహెమీ ఏ విధంగా అయితే ప్రభా మందిరం కొరకు ప్రభా మరి అంగలార్చాడో ప్రభా ఆ విధంగా ప్రభా మేము మా యొక్క స్థితిని ప్రభా మా యొక్క బ్రతుకుని మా పాపాలు మా దోషాలు ఒప్పుకుంటూ ప్రభా మేము మందిరం కొరకు ప్రార్థన చేసే వ్యక్తులుగాను ప్రభా మా జీవితాలు కట్టుకునే గాను ప్రభా మేము ముందుకు వెళ్తాను కృప చూపించమంటూ నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నజరేయుడి నామములో ప్రార్థన చేస్తున్న తండ్రి. ఆమేన్.